తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతోన్న తలపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళ వెట్రికళగం పార్టీ అడుగులు వేగవంతం చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత పారదర్శకమైన మరియు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాజా ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి కోసం దరఖాస్తుల స్వీకరణ పార్టీ ప్రారంభించింది. పార్టీ కార్యాలయం నుండి అప్లికేషన్ ఫామ్ కేవలం ₹100 చెల్లించి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సీరియస్నెస్ ను, వారి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి ఈ నామమాత్రపు రుసుమును నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి పొత్తులు లేకుండా తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాన ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ధీటుగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీ విజిల్ గుర్తుకు కేటాయించింది. అది యువతలో, సామాన్య ప్రజల్లోకి పార్టీకి బలంగా తీసుకువెళ్తుందని విజయ్ భావిస్తున్నారు. తలపతి విజయ్ స్వయంగా ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనేది ఇప్పుడు కోలీవుడ్ నుంచి హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం చెన్నై పరిధిలోని ఈ స్థానాల్లో విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఇక్కడే జరగడం విశేషం. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ 1 కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.